హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోనీ చిన్ని కిచెన్. నేను ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి చేసి చూపిస్తున్నా. ఒక ½ కేజీ ఉసిరికాయలు, రాతి ఉసిరికాయలు తీసుకున్నాను. ఆ పచ్చడి చేసే ప్రాసెస్ చూపిస్తాను. ఇలా మీడియం సైజు కాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. మరి పెద్ద కాయలు అంత బాగోవు. ఈ ½ కేజీ ఉసిరికాయలకి హాట్ వాటర్లో, గ్లాస్ వాటర్లో ఇది చింతపండు 80% తీసుకున్నాను. 80 గ్రాముల చింతపండు ఈ నీళ్ళల్లో ఒక 10 minutes నానబెట్టుకుని పులుసు బాగా చిక్కగా పిసుకొని చేయాలి. ఈ కాయలు కొంచెం ఇట్లా లైట్గా 3-4 కాట్లు పెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి. మరీ బాగా కాదు, ఎక్కువ బాగా కట్ చేస్తే విడిలిపోతాయి. వేయించేటప్పుడు కొంచెం కాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూను మెంతులు, 3 స్పూన్లు ఆవాలు లైట్గా దూరగా వేయించుకుని చల్లారాక మిక్సీ పట్టాలి. ఇవి కొంచెం లైట్గా చిటపటలాడేటట్టు వేయించాలి. మాడ పెడితే చేదొచ్చి బాగోవు. ఇవి బాగా చల్లారిపోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కింది. ఉసిరికాయలు వేయించుకోవాలి. ఈ ½ కేజీ ఉసిరికాయలు ఇవి ఒక్కసారికి వేయించుకోవచ్చు. కొన్నే ఉన్నాయి కాబట్టి నిదానంగా ఇట్లా తిప్పుతూ ఉండాలి, లేదా ఒకే సైడు మాడిపోతుంటాయి. ఇది పల్లి ఆయిల్ కదా, నురుగు వస్తుంది. ఇట్లా కిందకి పైకి రివర్స్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇవన్నీ మొత్తం ఈవెన్గా వేగుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించాలి. మరీ అంత బాగా వేయించద్దు, లైట్గా కూడా వేయించుకోకూడదు. ఈ కలర్లో వస్తే చాలు. ఇలా ఇప్పుడు వేగిపోయినాయి. ఈ కలర్ వచ్చే వరకు ఉంచి ఇప్పుడు తీసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్న ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి నేను ఇప్పుడు దీన్ని తాలింపు చేసి చూపిస్తాను. మీ తాలింపులో లాస్ట్లో ఎండుమిర్చి చేసుకోవాలి, మాడిపోతాయి లేకపోతే. ఇప్పుడు ఇది తాలింపు వేగిపోయింది. కొంచెం చిన్న అంటే 1 స్పూను ఇంగువ, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. ఇంకా తాలింపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది పూర్తిగా చల్లారిపోవాలి. ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఈ ప్యాన్లో చింతపండు గుజ్జు, ఇప్పుడు ఇందాక 80 గ్రామ్స్ అని నానబెట్టుకున్నాను కదా వేడి నీళ్ళల్లో, ఇట్లా కొంచెం ఈ విధంగా పలుచగా చేసిన తర్వాతే నేను కొంచెం తిక్కుగా ఎవరికి ఉడకబెడతాను అన్నమాట. అప్పుడు బాగా ఉడికినట్టు అన్నమాట. కొంచెం ముందే చిక్కగా కలుపుకుంటే ఉడకదు సరిగాను. కొంచెం పలుచగా చేసుకుని ఉడకబెడితే బాగుంటుంది. ఇప్పుడు ½ కేజీ రాతి ఉసిరికాయలు వేయించి పక్క పెట్టుకున్న వాటిల్లో ఇప్పుడు 50 గ్రామ్స్ కారపొడి, పచ్చికారము, కూరలో వేసేది కాదు, ఈ 50 గ్రామ్స్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతాయి. ఈ కొలతలో ఒక 4 వెల్లుల్లిపాయలు తీసుకుని
ఇట్లా పొట్టు తీసి పెట్టుకున్నా. ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు, ఇందాక మెంతు పొడి, ఆవాలు, ఈ మిక్సీ పట్టుకున్న పౌడరు, ఇందాక 1 స్పూన్ మెంతులు వేసి 3 స్పూన్లు ఆవాలు వేసాను కదా, ఆ పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలి. ఈ చింతపండు ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది. అంటే నేను కొంచెం ఎక్కువ వాటర్ వేసి ఉడకనిచ్చాను కాబట్టి బాగా ఉడికిపోయింది. కాబట్టి ఈ విధంగా ఉంటే చాలు. మరి గట్టిగా అయిపోతే పచ్చళ్ళలో కొంచెం గ్రేవీ ఇట్లా టైట్గా ఉన్నట్టు ఉంటుంది, ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది, గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఈ విధంగా కొంచెం తిక్కుగా అయితే చాలు. ఇప్పుడు ఈ ఉసిరికాయల్లోకి ఈ చింతపండు గుజ్జుని వేసి కలుపుకోవాలి. ఇది ఇప్పుడు మంచిగా ఇట్లా కలుపుకొని అదంతా చింతపండు మిక్స్ అయ్యే వరకు ఇది ఇప్పుడు తాలింపు చేసుకున్న ఆయిల్ చల్లారిపోయింది, ఇంట్లో వేసేస్తాం. చక్కగా ఈ విధంగా ఇట్లా కలుపుకుని ఈ పచ్చడి 3 days ఊరాలి. 3 days ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. మొత్తం ఆయిల్ పైకి తేలుద్ది. చక్కగా నేను వేసిన ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మెజర్మెంట్ మొత్తం నేను చేసినట్టే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా పంపించండి. ఓకే, మరో వీడియోతో మీ ముందుంటాను.